Book of Deuteronomy, chapter 28, verse 1. నేటి దిన ధ్యానము నిమిత్తమైన వచనము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనము. The Lord thy God will set thee on high above all nations of the earth. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. In this chapter, Deuteronomy 28, ఈ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. Moses exhorted the nation of Israel with a choice. అక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజల ముందు ఒక రెండు విషయాలు చెప్పెట్టినాడు. The covenant God made with Israel contained three major features. దేవుడు ఆ యొక్క నిబంధన ఇశ్రాయేల్తో నిబంధన చేసిన దేవుడు మూడు విషయాలు తను చూపిస్తున్నాడు. In that covenant, there are three major things. ఆ నిబంధనలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. One is మొదటిది the law. అది ధర్మశాస్త్రము. Secondly, రెండవది the sacrifice. బలి అర్పణలు. And thirdly, మూడవది the choice వారు కోరుకునేది. వారి కోరికలు. మూడవదిగా కోరుకునేది. వారు కోరుకునేది. And in Deuteronomy chapter 28 verses 1 and 2, ద్వితీయోపదేశకాండము 28 మొదటి రెండు వచనాల్లో they serve as an introductory statement to the long list of blessings and curses that follow. తర్వాత వచ్చే ఆ యొక్క పట్టిక ఏదైతే ఆశీర్వాదాలు అదే విధంగా శాపముల పట్టికకు ఉపద్ఘాతముగా ఈ రెండు వచనాలు ఉంటాయి. And these two verses place emphasis on Israel's degree of obedience, how much they will obey. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా వారు విధేయత చూపిస్తారో ఆ మాటని ఈ రెండు వచనాలు ఎత్తిపట్టి చూపిస్తున్నాయి. They could partially obey or fully obey. వాళ్ళు పాక్షికంగా దేవుని మాటకి విధేయత చూపించచ్చు, లేకపోతే సంపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపించచ్చు. Their blessings would be in proportion to their obedience. వారి యొక్క విధేయత ఎంతగా ఉంటుందో అంత ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. So the list of blessings that follows we can see from verses 3 to 14. 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆ యొక్క ఆశీర్వాదాలు మనం చూడవచ్చు. And they are the results of obedience. అవి విధేయత నుంచి దానికి వచ్చే ప్రతిఫలము. Full obedience. సంపూర్ణమైన విధేయత చూపించడం ద్వారా వచ్చే ఫలము. Partial obedience will bring partial blessings into the land. పాక్షికమైన లేకపోతే కొంత విధేయత చూపిస్తే ఆ కొంత ఆశీర్వాదము ఆ భూమి మీద వస్తుంది. కొంచెమే. Full obedience would bring the fullness of these blessings. సంపూర్ణంగా విధేయత చూపిస్తే ఆ ఆశీర్వాదములలోని సంపూర్ణత వారు అనుభవించవచ్చు. If you see the context of the book of Deuteronomy, ద్వితీయోపదేశకాండం యొక్క ఆ సందర్భం మనం చూస్తే God has called Israel out of the Egypt. ఐగుప్తు నుంచి దేవుడు ఇశ్రాయేలును బయటికి పిలిచినాడు. He has given him them laws of integrity. వారికి ఆ యథార్థకు సంబంధించిన ఆ యొక్క నియమాలు వారికి అనుగ్రహించినాడు. And he put them in the desert for 40 years to be disciplined into obedience. ఆ యొక్క విధేయత ఆ క్రమశిక్షణ కిందకి రావాలి అని 40 సంవత్సరాలు వారు ఎడారిలో వారు జీవించినారు. So that they would learn to follow these laws. తద్వారా ఈ యొక్క ధర్మశాస్త్రము ఈ యొక్క విధి విధానాలు వారు పాటించాలని నేర్చుకోవాలని. Now they are ready to follow these laws and his word. ఇప్పుడు వారు ఈ యొక్క మాటలు లేకపోతే ఆయన యొక్క నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. Now God is speaking to Moses to prepare them to enter to possess the promised land. ఇప్పుడు దేవుడు మోషేతో వారు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మాట్లాడుతున్నాడు. And if they will now apply these laws of integrity with an upright mind, ఒక యథార్థత హృదయముతో ఈ యొక్క నియమాలు వారు పాటిస్తే then they will prosper in the land. వారి యొక్క ఆ దేశములో వారు అభివృద్ధి చెందుతారు. Throughout the history, చరిత్ర చూసుకున్నట్లయితే the Jews have prospered in foreign lands also in spite of severe oppression. యూదులు ఆ యొక్క అన్య లేకపోతే ఇతర దేశాలు ఇతర రాజ్యాల్లో కూడా వారు ఎంతో ఒత్తిడికి లేకపోతే ఎంతో అణగదొక్కబడిన కూడా వారు ఆ యొక్క రాజ్యాల్లో వారు విస్తరించుట అభివృద్ధి చెందుట మనం చూస్తాము. The reason for their prosperity is not because of their ethnicity, but because from childhood Jews are taught the law of the Lord. వారి యొక్క ఆ అభివృద్ధికి దానికి కారణం వారి జాతి లేకపోతే వారి యొక్క వారి సహజమైన విషయం కాదు, కానీ చిన్నప్పటి నుంచి యూదులు ఈ యొక్క నియమాలు లేకపోతే ధర్మశాస్త్రము వారికి బోధించబడుతుంది. Those laws are the Old Testament laws of integrity and uprightness. ఆ యొక్క నియమాలు ఏంటంటే పాత నిబంధన గ్రంథములో ఏ విధంగా యథార్థంగా ఏ విధంగా సరిగా జీవించాలి అనే యొక్క నియమాలు అవన్నీ. It is because of these laws instilled within their hearts
that they prosper in any nation under any situation. వారి హృదయాల్లో ఈ యొక్క నియమాలు ఈ విధంగా బోధించబడడం ద్వారా వారు ఎటువంటి దేశము ఎటువంటి రాజ్యముకు వెళ్ళినా వారు అభివృద్ధి చెందుతారు. God endowed them with heavenly wisdom. వారికి దేవుడు పరసంబంధమైన జ్ఞానం అనుగ్రహించినాడు. If we take the statistics of the Nobel prizes given so far, మనకి ఇప్పటి వరకు ఆ యొక్క నోబెల్ బహుమానాల యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆ లెక్కలు చూస్తే, if we understand that maximum Nobel prizes are won by the Israelites, మనకేమర్థమవుతుందంటే అత్యధికముగా ఇస్రాయేలుకు చెందిన వారు ఇస్రాయేలీయులు ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ వారు పొందినారు. and behind many other Nobel prizes, the contribution of Jews and their brain can be clearly seen. యూదులు అదేవిధంగా యూదుల యొక్క తెలివితేటలు వివిధ నోబెల్ ప్రైజెస్ ఆ యొక్క బహుమానాలకి కారణమైందని మనము చూడవచ్చు. Even today, ఈ రోజు కూడా though it is a very small country, ఆ యొక్క చాలా చిన్న దేశమైనా కూడా the area is around 21,000 square kilometers. ఆ యొక్క దేశం యొక్క కొలత చూస్తే 21,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. And it is just a little bit bigger than a district in our country. మన దేశంలో చూసుకున్నట్లయితే ఒక డిస్ట్రిక్ట్ కన్నా కొంచెం పెద్దది, జిల్లా కన్నా కొంచెం పెద్దది. And also the geography is full of hills and valleys. అదే విధంగా చూసుకున్నట్లయితే అక్కడ భూగోళం చూసుకున్నట్లయితే ఎన్నో కొండలు లోయలతో నింపబడింది. But the knowledge they have in defense, అదే కానీ చూసుకున్నట్లయితే వారి యొక్క జ్ఞానము ఆ రక్షణ శాస్త్రం విషయంలో, and also agriculture, అదే విధంగా వ్యవసాయం విషయంలో వారి జ్ఞానము, electronic sectors, ఎలక్ట్రానిక్స్ ఈ విషయాల్లో కూడా వారి యొక్క జ్ఞానము, their knowledge is wonderful. ఎంతో అద్భుతమైన జ్ఞానము వారిది. How many startup companies are established there? ఎన్నో కొత్త కొత్త కంపెనీస్ ఆ యొక్క దేశంలో స్థాపించబడుతున్నాయి. Next to USA and Russia, అమెరికా రష్యా తర్వాత who can beat them in defense? వారి యొక్క రక్షణలో వారిని ఎవరు ఓడించగలరు? It is a small country, less than 1 crore population. చూసుకున్నట్లయితే చాలా చిన్న దేశము, 1 కోటి జనాభా కన్నా తక్కువే. It is always shattered by wars from the Arab neighbors. కానీ ఆ యొక్క పక్కనున్న అరబ్ దేశాల నుంచి ఎప్పుడు యుద్ధములో వారు యుద్ధంతో వారిని సతమతమవుతున్నారు. Yet till today, కానీ ఈ దినం వరకు కూడా it is not defeated even once. ఒక్కసారి కూడా వారు ఓడిపోలేదు. In 1948 they got independence, 1998వ సంవత్సరంలో వారికి స్వాతంత్రం వచ్చింది. and from that time onwards, అప్పటి నుంచి how many major wars this infant nation faced? ఈ చిన్న దేశము ఎన్నో యుద్ధాలు చూసింది. War in 1948, 1947లో ఒక యుద్ధము, and in 1956, that is for Suez Canal. 1956వ సంవత్సరంలో ఆ సూయజ్ కెనాల్ కొరకు యుద్ధము. 1967 the 6-day war, 1967వ సంవత్సరంలో 6 దినాల యుద్ధము. and 1973 Yom Kippur war. అదేవిధంగా 1973వ సంవత్సరంలో యోమ్ కిపూర్ వార్. 1982 Lebanon war. 1982వ సంవత్సరం లెబనాన్ యుద్ధము. 1991 Iraq and Kuwait this war. 1991వ సంవత్సరంలో ఇరాక్ కువైట్ కి మధ్యలో జరిగిన యుద్ధము. Even nowadays from 2023 onwards, as you know, this Hamas war. అదే విధంగా ఈ దినాల్లో చూసుకున్నట్లయితే 2023వ సంవత్సరం నుంచి కూడా మీకు తెలిసినట్టుగా ఈ హమాస్ యుద్ధము Simultaneously they are warring with so many countries. ఒకటే సమయంలో చూసుకున్నట్లయితే ఎన్నో దేశాలతో యుద్ధంలో వారు ఉన్నారు. Hamas in Gaza, గాజాలో హమాస్ తో యుద్ధంలో ఉన్నారు. ISIS in Syria, ఐసిస్ తో సిరియాలో యుద్ధంలో ఉన్నారు. Hezbollah in Lebanon, లెబనాన్ లో హెజ్బుల్లాతో యుద్ధం and చేస్తున్నారు. Houthis in Yemen. యెమెన్ దేశంలో హౌతీస్ తో యుద్ధం చేస్తున్నారు. Direct fight with Iran, అదే విధంగా ఇరాన్ తో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. and also fight with Iraq. ఇరాక్ తో యుద్ధం చేస్తున్నారు. And within the country from the Palestinians, అదే విధంగా వారి దేశములోనే పలస్తీనుల నుంచి యుద్ధం చేస్తున్నారు. small district size country, చూసుకున్నట్లయితే ఒక జిల్లా అంత సైజు ఉన్న ఆ దేశము but never defeated. కానీ ఎప్పుడు కూడా ఓడిపోలేదు. See, all these wars could cause very little effect in Israel. ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా చాలా చిన్న ప్రభావము ఇశ్రాయేలు పై చూపించింది. The Iron Dome technology, what they are using today, వారు ఈ దినాన వాడుతున్న ఆ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీ చూస్తే, even today the iron beam technology to counter attack the enemy's rockets
యొక్క శత్రువు యొక్క రాకెట్స్ ని తిరిగి కొట్టడానికి ఐరన్ బీమ్ అనే టెక్నాలజీ. Oh, it is a great mystery to the utmost developed nations. చాలా ఉత్తీర్ణత చెందిన ఆ దేశాలకు కూడా ఇది ఎంతో మర్మయుక్తంగా ఉంది. Now, see, so many technologies. ఎన్నో ఎన్నో టెక్నాలజీస్ మనం చూడొచ్చు. So the country Israel is a marvel to the whole world. చూసుకున్నట్టయితే లోకమంతటి కూడా ఇశ్రాయేలు ఒక అద్భుతంగా, ఆ దేశము అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. Their communication systems are superb. వారు ఆ యొక్క మాట్లాడే ఆ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా చాలా శ్రేష్టమైనవి. In one word, ఒక మాటలో చెప్పాలంటే the Lord is fighting their battles. దేవుడు వారి పట్ల, వారి తరపున యుద్ధమాడుతున్నాడు. And the whole world is acknowledging it. లోకమంతా దీన్ని అంగీకరిస్తుంది. What is the reason? దానికి కారణం ఏంటి? It is their simple obedience to God's laws. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు సరళంగా దానికి విధేయత చూపడం ద్వారా, When we obey God's word, దేవుని మాటలు మనం విన్నప్పుడు, దానికి విధేయత చూపించినప్పుడు the blessings will be beyond our imagination. దాని నుంచి వచ్చే ఆశీర్వాదము మనకి ఊహకు మించిందిగా ఉంటుంది. They understood that the authority of God's word over their lives. వారికి దేవుని యొక్క మాటలు వారి జీవితంపై ఎటువంటి అధికారం కలిగి ఉందో దానికి వారు అర్థం చేసుకున్నారు. When the Hamas, those discussions are going on during the hostage release, ఆ యొక్క శతరాత్రుల విడుదల కొరకై హమాస్ తో వారు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు I talked to some of my friends in Israel. నా యొక్క స్నేహితులతో కొంతమంది ఇస్రాయేల్ దేశంలో ఉన్న వారితో నేను How మాట్లాడుతున్నప్పుడు is the situation there? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని And అడిగినప్పుడు they told me, నాతో ఏం చెప్పారంటే, on Yom Kippur day, that is the day of propitiation, ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినము అయిన యోమ్ కిపూర్ అనే దినాన్న the whole country Israel, ఆ ఇస్రాయేల్ దేశం మొత్తం కూడా 24 hours, 24 గంటలు, right from the prime minister to the last person, ఆ యొక్క ప్రధానమంత్రి నుంచి చివరి మనిషి వరకు అందరూ కూడా they have not even taken water. వారు నీరు కూడా తాగలేదు. See, they obey the laws of God like that. ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలు వారు పాటిస్తున్నారు. And they bring up their young children to memorize the Old Testament and to learn their culture. ఆ యొక్క చిన్న పిల్లలను ఆ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని సంపూర్ణంగా కంటత పెట్టడానికి, అదే విధంగా వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు నేర్చుకోవడానికి వారిని పెంచుతారు. Thus, Jews often prosper in the societies in which they live. అందుకనే యూదులు సహజంగా వారు జీవించే ఆ యొక్క సమాజాల్లో ఎంతో విస్తరిస్తారు, అభివృద్ధి చెందుతారు. Wherever they are, ఎక్కడున్నా కూడా, in whatever country they are. ఏ దేశంలో ఉన్నా కూడా. Today, indirectly, the America is ruled by the Jewish community. చూసుకున్నట్లయితే ఇది నాన్న అమెరికా కూడా యూదుల ద్వారా ఒక విధంగా పరిపాలించబడుతుంది. All the prominent people in America belongs to Jewish background. అమెరికాలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు యూదులు. See, God promised Abraham, చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినాడు, I will bless thee, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, and you will be a blessing. నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా So ఉంటావు. wherever Jews are, God blessed them and they became a blessing to the people around them. ఎక్కడైతే యూదులు ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించినాడు, అదే విధంగా వారు కూడా వారి చుట్టూన్న ప్రజల కొరకై ఆశీర్వాదంగా So మార్చబడినారు. when we see Deuteronomy chapter 28 verses 1 and 2, మనము ద్వితీయోపదేశ కాండము 28 మొదటి 2 వచనాలు చూస్తే, so here it is written, ఇక్కడ రాయబడింది, if you diligently obey the voice of the Lord. నీవు యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు, if is very important. ఒకవేళ అంటే ఆ యొక్క ఒకవేళ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. They have to obey the commandments unconditionally. ఆ యొక్క ఆజ్ఞలు షరతులు లేకుండా వారు విధేయత చూపించాలి. So the idea behind this choice is that God was determined to reveal himself to the world through Israel. ఈ యొక్క వారికి ఇచ్చిన ఒక చాయిస్ కి దానికి కారణం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు దేశం ద్వారా తనని లోకానికి బయలుపరచుకోవాలనుకున్నాడు. When Israel is becoming so victorious, everybody is puzzled. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశము ఎంతో విజయవంతంగా ప్రతి ఒక్క యుద్ధంలో విజయవంతం అవుతున్నప్పుడు అందరికీ చమత్కారంగా అనిపిస్తుంది. చమత్కారంగా, that is puzzle means that is they are wondering. వారు ఆశ్చర్యపోతున్నారు. Why this small country is winning? ఎందుకు ఈ చిన్న రాష్ట్రము, చిన్న దేశం ఈ విధంగా ఎందుకు గెలుస్తుంది? And they are investigating what is the reason. వారు శోధిస్తున్నారు, దీనికి కారణం ఏంటి? So everybody is recognizing because of their God. అప్పుడు అందరూ కూడా ఏం గుర్తిస్తున్నారంటే వారి దేవుడు కారణం చేత ఈ విధంగా వారు ఉన్నారు. So God wants to reveal himself to the whole world through Israel. దేవుడు ఇశ్రాయేలు ద్వారా
తనని లోకం మొత్తానికి బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. Yeah, he would do this either by making them so blessed that the world would know only God could have blessed them like that. ఏ విధంగా చేస్తున్నాడంటే వారిని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే లోకమంతా తెలుసుకుంటుంది కేవలం దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారానే వారు ఈ విధంగా ఉంటున్నారు అని. Sometimes when they disobey, God cursed them. కానీ కొన్నిసార్లు చూసుకున్నట్లయితే వారు అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారిని శిక్షించినాడు. And God punished them, but still made them to survive. దేవుడు వారిని శిక్షించిన తర్వాత కూడా వారు జీవించుటకు అనుమతించినాడు. As children of God in the New Testament age, నూతన నిబంధన దినాల్లో దేవుని యొక్క పిల్లల వలె పిల్లలంగా మనము, for us also the same rule can be applied. మనకు కూడా అదే నియమము మనము అన్వయించుకోవచ్చు. If we obey, God blesses us in such a way that He wants to show us the manifold wisdom of God to the whole world through the church. ఒకవేళ మనము విధేయత చూపిస్తే దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే సంఘము ద్వారా, అంటే మన ద్వారా దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానము, నానా విధములైన జ్ఞానమును లోకానికి చూపించడానికి, బయలుపరచడానికి దేవుడు సంఘాన్ని వాడుకుంటాడు. He will exalt the church. ఆయన సంఘాన్ని ఎత్తుపడతాడు. And the choice is yours. అది ఆ కోరిక మీది. He will He will set us above all people. మనం ప్రజలందరికీ పైగా మనని పెడతాడు. And we will be the head, not tail. మనము తలగా ఉంచుతాడు, మనని తొగగా ఉంచాడు. His blessings are so powerful that they would come upon you and overtake you. ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎంత శక్తివంతమైనవంటే మీ మీద వచ్చి మిమ్మల్ని మీకన్నా ముందుగా వెళ్ళిపోతున్నాయి. ముంచేస్తాయి ఆశీర్వాదాలు. మనని ముంచేంత ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడు. I want to tell one word. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. If you obey the commands of God, నీవు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తే you cannot escape His blessings. ఆయన యొక్క ఆశీర్వాదాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. Before I close, నేను ముగించక మునుపు, let us take a decision to obey the word of God unconditionally. దేవుని యొక్క మాటకు షరతులు లేకుండా విధేయత చూపించాలనే నిర్ణయం మనం తీసుకున్నాం. Let us enjoy the blessings of obedience. ఆ యొక్క విధేయత వల్ల వచ్చే ఆశీర్వాదాలు మనం ఆనందిద్దాం. So many blessings. ఎన్నో ఆశీర్వాదాలు. Obedience is the key for long life. చాలా దీర్ఘాయుష్కు విధేయత దానికి కారణము. Proverbs 4:10. సామెతలు 4:10లో చూస్తాం మనం. And obedience is the key of prosperity. ఆ యొక్క వర్ధిల్లుటకు విధేయత కారణము. Deuteronomy 5:33. ద్వితీయోపదేశకాండము 5:33. Obedience by the parents brings to the blessings to the children. ఆ యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపించడం ద్వారా పిల్లలు ఆశీర్వదింపబడతారు. Genesis 22:18. ఆదికాండము 22:18. Obedience brings eternal life. ఆ యొక్క విధేయత నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. 1 John 2:17. మొదటి యోహాను 2:17. Obedience makes you the home of God. ఎప్పుడైతే విధేయత చూపిస్తావో నువ్వు దేవుని యొక్క ఇంటిగా మార్చబడతావు. John 14:23. యోహాను సువార్త 14:23. But in contrast, కానీ దానికి వ్యతిరేకంగా చూస్తుంటే disobedience leads to sin and death. అవిధేయత పాపానికి, మరణానికి దారితీస్తుంది. Romans 5:19. రోమీయులకు రాసిన పత్రిక 5:19. So the simple way to be blessed by God. చాలా చాలా సరళమైన విధానము దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలి అంటే, if you want to be above, not below, నువ్వు తలగా ఉండాలి, తొగగా ఉండాలనుకుంటే, తోకగా ఉండకూడదు అనుకుంటే, if you want to be the head, నువ్వు తలగా ఉండాలనుకుంటే, simple principle, చాలా సరళమైన నియమము, obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపు. I am not telling you a complicated thing. నేనేదో చాలా క్లిష్టమైన లేకపోతే చాలా విషయాలతో కూడిన నేను మాటలు చెప్పట్లేదు. అర్థం కాని మాటలు చెప్పట్లేదు. any small child can understand. చిన్న పిల్లవాడు కూడా దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు. Obey the Bible. దేవుని వాక్యానికి విధేయత చూపించు. cannot escape the blessings of God. దేవుని ఆశీర్వాదాల నుంచి నువ్వు పారిపోలేవు, తప్పించుకోలేవు. And they will overtake you. అవి నిన్ను ముంచివేస్తాయి. Full blessings. అద్భుతం, చాలా ఆశీర్వాదం. A day will come. ఒక దినం వస్తుంది, you will say, నువ్వంటావు, Lord, blessings are sufficient, I don't want anything more. దేవా ఇంకా చాలు, నాకు ఆశీర్వాదాలు ఇంకా చాలు. blessing me so much. నువ్వు ఎంతగానో నన్ను ఆశీర్వదించినావు. Simple secret is obey the word of God. చాలా సరళమైన ఆ యొక్క రహస్యం ఏంటంటే దేవుని మాటలకు విధేయత చూపించు. Yes, may God help us to obey the word of God and be blessed by Him. దేవుడు మన యొక్క దేవుని వాక్యాన్ని విధేయత చూపించడానికి సహాయం చేయను గాక, తద్వారా మనము ఆయన చేత ఆశీర్వదింపబడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాము.